అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండింటారు కదా. ఏం చేయను, వీడియోస్ ఏమో నాకు లేట్గా వచ్చాయి, నేను పోస్ట్ చేయడం ఇంకా లేట్ చేశా. ఇండియాలో ఉన్నప్పుడు చాలా వ్లాగ్సే తీయచ్చు, కానీ మేమొచ్చే 1-2 ఇయర్స్కి 24/7 ఇట్లా ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుకుంటూనే ఉంటే ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం చాలా మిస్ అయిపోతా కదా. అందుకే నేను ఇండియాకి వెళ్ళిన ఎవ్రీ టైమ్ చాలా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయను. మ్యాక్సిమం 2-3 వీడియోస్ అంతే. అక్కడికే చాలా కవర్ చేశాను అనిపిస్తుంది నాకు. అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తాం కదా, మళ్ళీ మళ్ళీ ఆ మూమెంట్స్ని ఫ్యామిలీతో టైంని ఎంజాయ్ చేయడం చాలా మిస్ అయిపోతా. మరీ అంత రా ఫుటేజెస్ కూడా నేనేం ఇంక్లూడ్ చేసి చూపించాలని అనుకోలేదు, అందుకే చాలా వీడియోస్ పెట్టను అనమాట. సో ఈ పెళ్ళి వ్లాగ్ తర్వాత నా ఇండియా 2 months జర్నీ ఒక చిన్న క్లిప్ లాగా చేసి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా మా తమ్ముడు పెళ్ళిలో. ఇన్ని ఇయర్స్ చాలా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అట్లా చాలా మిస్ అయిపోయాము. అందరు ఎంజాయ్ చేస్తుంటే అరే మనం ఉండింటే బాగుండు అని అనిపించి సిచ్యువేషన్స్ మాకు కరెక్ట్గా వర్కౌట్ అవ్వగా మేము వెళ్ళలేక అట్లా చాలా మిస్ అయిపోయాము. చాహ్నా, అద్విక్ కూడా ఒక కంప్లీట్ ఒక ఫంక్షన్ చూసినారు అని అంటే ఇదే అనమాట. చాహ్నా చిన్నప్పుడు చూసింది, మరి తనకు అంత గుర్తుందో లేదో కానీ ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేశారు. అందరూ మామలు, అత్తలు, చెల్లెళ్ళు, అక్కలు, అసలు ఎంత సందడిగా ఉంటుంది కదా పెళ్ళంటే. కంప్లీట్ ఒక 1 month ఇల్లంతా సందడిగా ఉండే. వాళ్ళు కాలేజ్ స్టార్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే అసలు చాలా లోన్లీగా అనిపించింది. ఇంకా వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేద్దామని అనిపించింది. అంటే ఇల్లంతా అంత సందడిగా రోజు ఏదో ఒకటి జరుగుతూ, మాట్లాడుతూ, అందరు కలిసి తింటూ, అసలు ఆ మూమెంట్స్ సడన్గా స్టాప్ అయిపోతే అసలు చాలా బాధ అనిపిస్తుంది కదా. నేను కూడా అట్లనే ఫీల్ అయిపోయా. మా చెల్లెల వల్ల కాలేజ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయేసరికి అరే అంటే ఏదో ఆ సైలెన్స్ మాత్రం అస్సలు భరించలేకపోయా నేనే. మార్నింగ్ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత నైట్ సంగీత్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఫంక్షన్ హాల్లో యాక్చువల్గా మేము అనుకున్న డెకరేషన్ కంటే ఇంకా కొంచెం తక్కువే అనిపించింది మాకు. సో మేము నార్మల్గా వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ చెప్పామన్నమాట, లైటింగ్స్ అవి ఇవి. డ్యాన్స్ అట్లా వేస్తే మనకు ఆ లైట్స్ కావాలి కదా, కొంచెం ఆ గ్లో కావాలి అని అనుకున్నాం, కానీ కొంచెం తక్కువ అనిపించింది. ఫస్ట్ అయితే ఇక్కడ బయట టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. కొంచెం డీజే పెట్టారు బయట, సో బయటనే కొంచెం డ్యాన్స్ వేసుకున్నాం. టెంపుల్లో అసలు వీడియో తీయలేదు, వీడియోగ్రాఫర్స్ నుంచి కూడా నాకైతే రాలేదన్నమాట. సో అందుకే క్లిప్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ డీజే పెట్టుకొని మంచిగా డ్యాన్స్ వేసాం కాసేపు, ఒక 15-20 minutes అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత వేద్దాము అని అనుకొని ఇక్కడ స్టాప్ చేసి ఉండే. మా తమ్ముడు వేసుకున్న అవుట్ఫిట్ నేను ఇక్కడ యూఎస్ నుంచే తీసుకెళ్ళాను అనమాట, ఈ సూట్. అండ్ నేను చాహ్నా ట్విన్నింగ్ వేసుకున్నాం అనమాట. నేను దుపట్టా ఒకటే యాడ్ చేస్తా, అది కూడా ప్లెయిన్ నెట్టెడ్ దుపట్టానే యాడ్ చేశాను అనమాట. ఇది మొత్తం నెట్టెడ్ డ్రెస్సే. యాక్చువల్గా నా సంగీత అవుట్ఫిట్కి జస్ట్ ఒక 10 minutes ఏమో తీసుకున్నా అంతే. లిటరల్లీ ఇట్స్ ఓకేలే అని అనుకొని తీసుకున్నదే. అంటే అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి ఇట్లా కావాలి, ఇట్లా డిజైన్ చేసుకోవాలి అని అనుకోకుండా తీసుకున్న అవుట్ఫిట్ అదొక్కటే అనమాట ఎంటైర్ పెళ్ళి అవుట్ఫిట్స్లో అన్నిట్లో. అసలు టైం పెట్టడానికి లిటరల్లీ బాగా స్ట్రెస్ అయిపోయింది. ఒక పక్క మా అందరి పెళ్ళిళ్ళ అవుట్ఫిట్స్ అవి డిజైన్ చేస్తూ మాస్టర్స్తో కోఆర్డినేట్ చేయాలి, దాని మధ్యలో క్లయింట్స్వి చేయాలి. లిటరల్లీ చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోయింది. అందుకే నా చాలా ప్లెయిన్గా తీసుకున్నా. ఇంకా ఫస్ట్ ఎంట్రీ అవుట్ఫిట్, ఇంకా దాంతో ఫొటోస్ అవన్నీ డన్. ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. మళ్ళీ కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. దాని తర్వాత కొన్ని సంగీత్ రిచువల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము డ్యాన్స్ పర్ఫామ్ చేద్దాము అని అనుకున్నాము.
ఇవన్నీ అయిన తర్వాత కూడా యాక్చువల్గా అక్కడ టీమ్ ఉన్నారు కదా డ్యాన్స్, వీళ్ళ ఎంట్రీ డ్యాన్స్కి కానీ వాటన్నిటికీ. సో వాళ్ళు ఇంకొక ప్లాన్ చేసుకున్నారు. మాకు బేసికల్లీ ఆ ప్లాన్ తెలీదు, మా మామకు తెలుసు, కానీ మేము సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోలేదన్నమాట. అంటే మేము ఇన్ ద సెన్స్ నేను మా చెల్లెలు వాళ్ళు మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. కొన్ని వెయ్యాలని చెప్పి, కొన్ని ఫ్యామిలీ సాంగ్స్ అన్నట్టు, కొన్ని ఏమో డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాము. అన్ని సాంగ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాం కూడా. అంత ప్రాక్టీస్ చేసి మేము సంగీత్లో డ్యాన్స్ వేయలేకపోయాం. అదైతే మేజర్ డిసప్పాయింట్మెంట్ మాకు. ఇంకా మాకేం చేయాలో అర్థం కాలే. ఇట్స్ ఓకేలే అంటే వాళ్ళే పర్ఫామ్ చేస్తున్నారనమాట. సో అక్కడ ఛాన్స్ లేదు, వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక ఫోటోషూట్లో వాళ్ళే డ్యాన్స్ వేయడం. సో ఇట్లా జరిగింది. మళ్ళీ కింద కొంచెం మ్యూజిక్ యాంకర్ లాగా ఒకరు వచ్చారనమాట, తను పిలిచి చెప్పడం. దాని తర్వాత వీళ్ళ కాలేజ్ వాళ్ళందరూ రావడం, వీళ్ళందరితో ఫొటోస్ తీసుకోవడం. సో అది ఇంకా అయిపోయింది అట్లనే టైము. మేము మాత్రం సంగీత్లో కొంచెం బాగా డిసప్పాయింట్ అయిపోయి, ఇంకా దాని తర్వాత నెక్స్ట్ నార్మల్గా ఫొటోస్ తీసుకుంటుంటే, ఇంకా లాస్ట్ 5 minutes అప్పుడు మా ఫోటోగ్రాఫరే పిలిచి, ఇక్కడ ఒక స్టెప్ వేయండి మేడం, మీరు డ్యాన్స్ వేయండి అని చెప్తే ఒక్క 2-3 స్టెప్స్ అక్కడ ఒక్కటి వేసినాం అంతే. అదే ఆ చిన్న క్లిప్ అదే. సో అట్లా సంగీత్ కంప్లీట్ చేసుకొని పెళ్ళి డేకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ థింగ్, మార్నింగ్ టైమ్స్ పెళ్ళి అంటేనే అస్సలు నిద్రే ఉండదు. మేమైతే ఒక 2 hours నిద్రపోయి ఉంటామేమో అంతే. ఇది పెళ్లి మండపం డెకరేషన్ నైటే చేశారనమాట, సంగీత్ అయిపోయిన వెంటనే. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ డెకరేషన్ ఆల్రెడీ కొంచెం వరకు ఉండింది, ఇంకా ఫ్లవర్స్ అవన్నీ యాడ్ చేయక ముందుకే. ఈ ఫ్రంట్లో మొత్తం కవర్ చేసి వాళ్ళు సంగీత్ డెకరేషన్ చేశారు. మేము డెకరేషన్ చేసేటప్పుడు చూసినాం అనమాట. స్టేజ్ చాలా పెద్దగా ఉంది, ఆల్రెడీ బ్యాక్ వీళ్ళు సెట్టింగ్స్ ఆల్రెడీ చేసేసుకొని ముందు సంగీత్ది చేశారు. దాని తర్వాత సంగీత్ది తీసేశారనమాట. మిగతా నైట్ అంతా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. పెద్ద టైం ఏం లేకుండే, మార్నింగ్ టైం పెళ్ళిళ్ళు అంటే ఇంకా హడావిడే ఉంటుంది కదా. మాకు కూడా నిద్ర అస్సలు సరిపోలేదు. పొద్దున్నే లేచి మళ్ళీ వీడిని పెళ్లి కొడుకుని చేయడం అట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అవి లేచి చేసినాం. ఆ నిద్ర మబ్బులు అసలు ఆ వీడియో క్లిప్పే తీసుకోలే, నేను ఫోన్లో కూడా తీసుకుందామని అనుకున్నా కానీ అసలు ఫుల్ నిద్ర వస్తుండే, అట్లనే లేచినాం. ఇంకా తర్వాత పడుకోకుండా నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయామన్నమాట. మేము మేకప్ ఆర్టిస్ట్, నాకు పెళ్లి కూతురికి ఇద్దరికి ఒకరినే మాట్లాడుకున్నాము. సో ఇద్దరికి సైమల్టేనియస్గా చేసిందనమాట తను. అసలు రెడీ అయ్యేటప్పుడు వీడియో తీసుకోవడానికి కూడా ఛాన్సే లేకుండే, ఫోన్ పట్టుకునే ఛాన్స్ లేదు. ఫస్ట్ థింగ్, వెంటనే వెళ్ళాలి, రెడీ అవ్వాలి, మండపంలో కూర్చోవాలి కదా. 6 o'clock అంతా కూర్చోమని చెప్పారనమాట, పంతులు వస్తానన్నారు. సో లేట్ చేయకూడదని చెప్పి ఫాస్ట్గా అక్కడికే చాలా ఇంకా కొంచెం లేటే అయ్యింది. మేము రెడీ అయ్యి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ వీళ్ళకి ఫోటోషూట్ చేస్తారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, అవి చేసుకుంటూ మళ్ళీ వచ్చి కూర్చోడానికి లేట్ అయిపోయింది. అన్నట్టు నా శారీ అండ్ మేకప్ ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే 100% సాటిస్ఫైడ్. చాలా అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. పెళ్ళిలోనే అందరు చాలా బాగున్నావు అని అన్నారు. నాకు ఎప్పటి నుంచో ఈ కోరిక ఉండిపోయిందనమాట, నన్ను నేను బాగా రెడీ చేయించుకొని ఒకసారి చూసుకోవాలి అని. సో ఫైనల్లీ మా తమ్ముడు పెళ్ళిలో అది ఫుల్ఫిల్ అయిపోయింది. నా పెళ్ళిలో అయితే 0 మేకప్. మా నాన్నకు అసలు మేకప్ అంటేనే ఇష్టం ఉండదు, నేను అందుకే వేసుకోలే అనమాట. అండ్ ఇంకా సుధీర్ అవుట్ఫిట్, నా అవుట్ఫిట్ కావాలనే మ్యాచింగ్ తీసుకోలేదు, మేము కాంట్రాస్ట్ వేసుకుందామని. ఎవ్రీ ఫెస్టివల్కి అన్నిటికీ నేను కిడ్స్తో అన్న మ్యాచ్ చేస్తా, లేకపోతే ఇద్దరం అన్న మ్యాచింగ్ చేసుకుంటాము. ఈసారి అట్లా వద్దు, కంప్లీట్గా డిఫరెంట్గా తీసుకుందాము అని అనుకొని నేను అట్లా నలుగురికి 4 different కలర్స్లో వెళ్ళిపోయాను అనమాట. నేనేమో టోటల్ పర్పుల్, సుధీర్ ఏమో టోటల్ రెడ్, చాహ్నా ఏమో టోటల్ ఆరెంజ్, వాడేమో టోటల్ బ్లూ. 4 different కలర్స్లో మేము అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకున్నాము. అవి లాస్ట్లో ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను నేను అక్కడ. ఇక్కడ వీడియోస్లో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్ ఏమని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు. ఆ ఫొటోస్ అయితే క్యాండిడేట్ పిక్స్ చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ అయితే ఉంగరం కోసం ఫైట్ 2 సార్లు మా వాడికే వచ్చింది. నా టైంలో అయితే ఒకసారి నేను తీసా, ఒకసారి సుధీర్ కూడా తీసినాడు. అండ్ దాని తర్వాత ఇంకా పెళ్ళి డన్. అంత చూస్తూనే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అని అనిపించింది. ఫస్ట్ అయితే పెళ్లి పనులు అవ్వకపోతే అబ్బా ఎప్పుడైపోతుంది అని అనిపించింది, కానీ అయిపోయిన తర్వాత అప్పుడేనా అని అనిపించింది. దాని తర్వాత ఇట్లా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం అనమాట. నాన్న వాళ్ళ సైడ్తో, అమ్మ వాళ్ళ సైడ్, ఇంకా మా అమ్మమ్మ గ్యాంగ్ సపరేట్ ఉందండి, మా ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అందరు అనమాట. సో వాళ్ళందరితో ఒక పిక్ అట్లా తీసుకున్నాం. తర్వాత కొన్ని సపరేట్ పిక్స్ అవన్నీ. ఇంకా నెక్స్ట్ అరుంధతి నక్షత్రం చూడడానికి బయటికి వెళ్ళాం.
అసలు అది ఏమెండ అమ్మో అసలు టార్చర్ అనిపించింది. అందులో ఇట్లా చీరలు వేసుకున్నప్పుడు ఇంకా ఇరిటేటింగ్ ఉంటుంది కదా. మధ్యలో అక్కడే ఆపి ఫొటోస్ కూడా తీశారు, అంతసేపు నిలబడాల్సి వచ్చింది. సో ఫైనల్లీ అండ్ డన్ విత్ ద మ్యారేజ్ వీడియో. మీరందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఇండియా సిటీస్లో ఒక్కటే ఒక వీడియో ఉంది. నా 2 months జర్నీ ఒక చిన్న వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అంతే. అండ్ దాని తర్వాత మన రెగ్యులర్ వీడియో స్టార్ట్ అయిపోతాయి. యా దట్స్ ఇట్ అంతే. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్ గాయ్స్, టేక్ కేర్.